వారిని ప్రభువా, ఈ ప్రజల్ని ఏలేవారిని నీ జ్ఞానంతో నింపండి ప్రభువా. నీకు ఎదురు నిలిచిన ఆయుధం ఏది వర్దలదని మీరు సెలవుస్తున్నారు ప్రభువా. అయా ప్రధానులను, రాజులను, మంత్రులను ప్రతి ఒక్కరిని ఎన్నికలేదు నీవు కాబట్టి ప్రభువా, వారిని నడిపించండి, దీవించండి. నీకు వ్యతిరేకంగా ఉన్న వారు ఎవరు వర్దలరని సెలవుస్తున్నారు కాబట్టి మీ కృపలో అయా క్రైస్తవ సంఘాలు వర్ధిల్లాలి ప్రభా. భారతదేశంలో ఉన్న ప్రతి జాతి, కులం, మతం, ప్రతి జాతి వారు వర్ధిల్లాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, భయముతో, భక్తితో ఒకరిని ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి ఆదరించుకునే భాగ్యం దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. అయా రేపటి దినము కూడా నాయన, రేపు ఉదయం జరిగే కార్యక్రమాల్లో, రేపు రాత్రి జరిగే కార్యక్రమాల్లో నీ దాసుడు ప్రయాస వ్యర్థం కాకుండా నూతనాత్మల్ని స్థలానికి నడిపించండి అయా. నీకు మహిమ తెచ్చేలాగా ప్రతి వారి ద్వారా వాడుకోండి. పసిపిల్లలను, బాలింతలను, గర్భిణీ స్త్రీలను, భర్తలు లేని వారిని, శ్రమలు, బాధలు, రోగులై మంచాలు పట్టిన వారిని, హాస్పిటల్లో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కనికరించండి, దీవించండి. శాంతిని, సమాధానం ప్రతి కుటుంబంలో దయచేయండి. ఈ వైదన గ్రామం అంతా కూడా త్వరలో రక్షణ పొందే భాగ్యం దయచేయమని నీ సన్నిధిలో మేము చేసిన ప్రార్థనలు వ్యర్థం కాకుండా ప్రభువా నీ పాద సన్నిధికి చేర్చుకోండి. నీ దాసులు అబ్రహాం గారిని, వారి తల్లిదండ్రులను, వారి అత్తమామలను, వారి భార్య బిడ్డలను, వారి అన్నదమ్ముల, అక్క చెల్లెలు కుటుంబాల్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి దీవించమని, వారి చేయనయ్యున్న సేవా పరిచర్య, వారు చేసే జాబ్ విషయంలోను ప్రతి స్థలములో వాహనాల మీద కాపాడి ప్రతి అపాయం కీడు దూరం చేసి నీకు మహిమ తెచ్చే నీ దాసుడుగా ఈ సంఘాన్ని, బిడ్డలను వాడుకోమని, ఎవరి వల్ల అయినా ఇటువంటి లోపాలు ఉన్నట్లయితే క్షమించి, ఇక్కడ జరిగే కార్యక్రమంలో ఏమైనా లోపాలుంటే సరిచేసి మీ నామానికి మహిమార్థమై అందరినీ వాడుకోమని, ఈ చిన్న మనముల్ని సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి ఉన్న మాకును, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులు, దిక్కులేని అనాథులకి ఈ కూటాన్ని జరిగించడానికి తలంపులు, ఆలోచనలు నీ ద్వారా పొందుకుని జరిగిస్తున్న నీ దాసులు కుటుంబానికి, సంఘానికి, కూడి వచ్చిన సేవకులు, సంఘాలకి, సేవకులకి ఇది మొదలుకి నీ రాక వరకు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే.
ఆరుణమును చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవునికి చప్పట్లు కొడుతూనే ఉండండి. మన తండ్రి అయిన దేవునికి స్తోత్రం, కుమారుడు యేసు ప్రభు వారికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభు వారు చేసినటువంటి ఉదయకాలపు 2 ప్రసంగాలు, రాత్రికాలపు 2 ప్రసంగాలు రాకడ కొరకు సిద్ధపరచడానికి. చెప్పండి, రాకడ కొరకు, రాకడ కొరకు. అయ్యా, మమ్మల్ని, మా బిడ్డలని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, మా మండలాన్ని, మా నియోజకవర్గాన్ని కొట్టాలి, చప్పుడు కొట్టాలి. అయ్యా, సిద్ధపరచయ్యా, నీ కృపతో సిద్ధపరచాయి. అయ్యా, మా లోపాలు, మా పొరపాటును బట్టి అయ్యా ఆటంకాలు రాకుండా మీ యొక్క ఉద్దేశం, బైబిల్లో రాయబడినటువంటి ఉద్దేశం 66 గ్రంథాలు, పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథంలో ప్రవచనాలు నెరవేర్చబడాలి. ఇర్మియా గారు చెప్పిన వాక్యం నెరవేర్చబడాలి. మాస్టర్ గారు చెప్పిన వాక్యం నెరవేర్చబడాలి. నోవా గారు చెప్పిన వాక్యం నెరవేర్చబడాలి. క్రిస్టోఫర్ గారు చెప్పినటువంటి హెచ్చరికలు నెరవేర్చబడాలి. తిమోతి గారు చేసినటువంటి ఆరాధన ప్రభువు సన్నిధికి చేరాలి. అయ్యా అయ్యా, స్తోత్రాలు, స్తోత్రాలు. రేపటి ఉదయకాల సమయంలో 9:30కి, అలాగే రాత్రి ఇలాగే మరి ఈ 2 సెక్షన్లు కూడా మిగతా వాళ్ళు కూడా చెప్పండి, ప్రార్థన చేయండి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఏమండి, నేను కోరేది ఒకేది ఏంటంటే ప్రార్థన. మీరు చేసే ప్రార్థన మాకే కొండంత ఐశ్వర్యం. ఎంతో మంది ప్రార్థన ద్వారా ఈ స్థితి మాకు దేవుడు ఇచ్చాడు. కొన్ని ఆటంకాలు కలిగినాయి, అయినా పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రార్థన ద్వారా విజయం ఇచ్చాడు. ఈ ప్రేయర్ రిక్వెస్ట్ రాయటం అనేది మర్చిపోకండి, ఎందుకంటే మేము ప్రార్థన చేస్తాం. రేపు వచ్చే సేవకులు కూడా మరి మళ్ళా భోజనం చేసుకుని వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి దయచేసి. రేపు కూడా మరి వచ్చి ఈ రాకడ వరకు సిద్ధపడాలి, ఎందుకంటే అది చాలా ప్రిన్సిపల్స్ అండి. భారత రాజ్యాంగం కంటే పవర్ కలిగింది బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం కూడా ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సువార్త ప్రకటించాలి, ప్రిన్సిపల్. యేసుక్రీస్తు నామములో స్వస్థతలు చేయాలి, ప్రిన్సిపల్. ఆయన రాకడ సువార్తను కూడా ప్రకటించాలి, ప్రిన్సిపల్. అది ఆయన రాకడలు ఎత్తబడాలి. నిజంగా ఎత్తబడే కృపను మనకి ఇచ్చాడు. ఇంకా జీవ గ్రంథంలో పేరు ఇక్కడ ఎట్లా రాసుకుంటున్నాం, అక్కడ కూడా మన పేరు రాశారు. మరొకసారి దైవ సేవకులందరికీ కూడా మరి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి మీ అందరికీ కూడా ఇచ్చినటువంటి ఈ పలహారం లాంటి ప్రేమ రాకడ విందు అంటారు, రాకడ విందు. కాబట్టి అన్ని మండలాల కొరకు ప్రార్థన చేయండి. మరి అద్దంకి మనకి గుండెకాయ లాంటిది. నేను వచ్చి పోతా ఉంటాను ఒంగోలు నుంచి ఇక్కడికి, అద్దంకి, సంతమాగులూరు, బల్లిపురం. ఈ సేవను మొదలుపెట్టినటువంటి మా దైవ సేవకుడు సంతమాగులూరులో జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. సంతమాగులూరు కదా, జిల్లాకి బోర్డర్లో ఉన్నటువంటి జిల్లాలు, మండలాలు, పేద జిల్లాలండి. నిజంగా నేను చాలా బాధపడుతుంటాను. బల్లికుర్వ చాలా డౌన్లో ఉంది. కాబట్టి దేవుని ఆశీర్వాదం ఈ మండలాల మీద ఉండును గాక. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. బలలు ఎట్లా తిప్పుకుంటే మేము 2 నిమిషాలు ఒక కోరస్.